హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. సో మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చేస్తున్నాము. మన వీడియో వచ్చేసి ఎవ్రీడే 11-12 ఆ మధ్యలో వచ్చేస్తుంది. సో ఆస్పిరెంట్స్, మీరు ఇంకా పేపర్స్ చదవాల్సిన అవసరం లేకుండా మనమే అన్ని ఇంపార్టెంట్ కవర్ చేస్తున్నామండి. సో రెగ్యులర్గా మీరు మా వీడియో చూడవచ్చు. సో ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ముందుగా చూద్దాం, ఓకేనా. ముందుగా ఇవాళ వచ్చిన ఫస్ట్ అండ్ అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ న్యూస్ ఏంటిది అంటే ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని ఇవాళ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూస్తున్నామండి. సుప్రీంకోర్టుకి సంబంధించిన అన్ని ఇష్యూస్ని మనము చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఎగ్జామ్లో వచ్చేసి సుప్రీంకోర్టు అనేది చాలా ఇంపార్టెంట్. దాని ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయి కదా, అవి నోట్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. సో ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని ఎవరు చెప్పిండ్రు? సుప్రీంకోర్టు చెప్పింది. కేంద్ర నిర్ణయాన్ని ముక్తకంఠంతో 5 జడ్జెస్ ఉన్నారు బెంచ్లో, కాన్స్టిట్యూషనల్ బెంచ్లో 5 జడ్జెస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో కేంద్రం నిర్ణయాన్ని ముక్తకంఠంతో రండి. సో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది, ఓకేనా. రాజ్యాంగ పరిషత్ లేకున్నా సరే రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయగలరని స్పష్టీకరణ. మెజారిటీ తీర్పుతో ఏకీభవిస్తూనే ఇద్దరు న్యాయమూర్తులు విడిగా తీర్పులు కూడా ఇచ్చారండి. ఇద్దరు న్యాయమూర్తులు విడిగా కూడా తీర్పులు ఇవ్వడం అనేది జరిగింది. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించండి, రాష్ట్ర హోదా అనేది పునరుద్ధరించండి అని కూడా రాజ్యాంగ ధర్మాసనం అనేది చెప్పింది. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించండి. అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేదు ఇప్పటి వరకు. సో అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించండి అని కూడా చెప్పారు. సో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడము చెల్లుబాటు అవుతుంది అని ఉద్ఘాటించింది. సో జమ్మూ కాశ్మీర్ని రెండుగా విభజించి కేంద్రపాలిత ప్రాంతంగా డిక్లేర్ చేశారు కదా. సో అది కూడా ఓకే అని, అది కూడా చెల్లుబాటు అవుతుంది అని చెప్పేసి రాజ్యాంగ ధర్మాసనం వచ్చేసి ఉద్ఘాటించిందండి, ఓకేనా. ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటి అనేటివి ఒకసారి చూసుకుందాము. సో ఇక్కడ రాష్ట్రపతి ఆదేశాలు అని ఉంది కదండి. ఫస్ట్ అయితే ఆర్టికల్ 143 అండి. 145 క్లాజ్ 3 వచ్చేసి దేని గురించి చెప్తుంది అంటే ఓన్లీ ఎనీ కేస్ ఇన్వాల్వింగ్ ఏ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా యాజ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మస్ట్ బి డిసైడెడ్ ఏ బెంచ్ ఆఫ్ 5 జడ్జెస్ సచ్ బెంచ్ కాల్డ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అండి. సో ఆర్టికల్ 145లో ఏముందండి? కాన్స్టిట్యూషనల్ బెంచ్ గురించి ఉంది. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అండి, ఇది సుప్రీంకోర్టుకి సంబంధించిన బెంచ్. సుప్రీంకోర్టుకి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ బెంచ్ వచ్చేసి కాన్స్టిట్యూషన్లో మినిమంగా ఎందరు జడ్జెస్ ఉంటారండి? మినిమం 5 అండి. మినిమం 5 ఉంటేనే దాన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటారు. ఆ కాన్స్టిట్యూషనల్ బెంచ్ గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 145 క్లాజ్ 3 అండి, ఓకేనా. సో కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ని మాత్రమే చూస్తారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బెంచ్లో 5 మెంబర్స్ అండ్ అంతకంటే ఎక్కువ మెంబర్సే ఉండాలి, కానీ అంతకంటే తక్కువ మెంబర్స్ ఉండకూడదు, ఓకేనా. ఆర్టికల్ 143 అదండి. సో నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ 30 కల్లా ఎలక్షన్స్ని కండక్ట్ చేయండి అని కూడా రాజ్యాంగ ధర్మాసనం వచ్చేసి చెప్పింది. అండ్ ఆర్టికల్ 370 అబాలిషన్ కెన్ బి డన్ బై ప్రెసిడెంట్, నో నీడ్ ఆఫ్ స్టేట్ కన్సెంట్ అండి. స్టేట్ వచ్చేసి కన్సెంట్ ఏమని వాదనలు వచ్చినాయి అంటే అయితే కాశ్మీర్కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఉంటుంది కదా. సో అది 1957లో రద్దు అయిపోయింది. సో ఆ రద్దు అయిపోయింది కాబట్టి దాని పర్మిషన్ అవసరం ఉంటుంది కాబట్టి అది రద్దు అయిపోయినందున 370 అనేది తీయడానికి వీల్లేదు అని ఆపోజిట్ పార్టీస్ అనేటివి వాళ్ళ వాదనల్లో వినిపించినాయి. కానీ దానికి రాజ్యాంగ ధర్మాసనం వచ్చేసి స్టేట్ యొక్క కన్సెంట్ అవసరం లేదు, ప్రెసిడెంట్ వచ్చేసి ఆర్టికల్ 145 క్లాస్ 3 ప్రకారం వచ్చేసి చేయొచ్చు అని చెప్పిందండి రాజ్యాంగ ధర్మాసనం, ఓకేనా.
ఆర్టికల్ 370 రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? ప్రెసిడెంట్కి ఉంది అని చెప్పింది. ఓకేనా? సో ఇది 5 జడ్జెస్ బెంచ్ అండి. 5 జడ్జెస్ బెంచ్. ఎవరెవరు ఉన్నారు? మన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఉన్నారు, జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కౌల్ అండ్ జస్టిస్ ఖన్నా. ఇక్కడ ఈ ఇద్దరు వచ్చేసి సపరేట్గా వాళ్ళ జడ్జిమెంట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. అందరూ ఏకీభవిస్తూనే వీళ్ళిద్దరూ సపరేట్ వాళ్ళ జడ్జిమెంట్స్ అనేటివి ఇచ్చారండి. సో జడ్జెస్ కౌల్ వచ్చేసి కాశ్మీర్కి సంబంధించిన పర్సన్. ఆయన వచ్చేసి ఏమని జడ్జిమెంట్, తన సొంత జడ్జిమెంట్ ఏమని ఇచ్చారు అంటే లోయలో వచ్చేసి కాశ్మీర్ లోయలో వచ్చేసి హక్కుల ఉల్లంఘనపై విచారణ కమిషన్ వేయాలి అని జస్టిస్ కౌల్ గారు చెప్పారు. కాశ్మీరీ కాబట్టి కాశ్మీర్ లోయలో హక్కుల ఉల్లంఘనపై విచారణ కమిషన్ వేయండి అని చెప్పారు. అక్కడ హక్కుల ఉల్లంఘనలు జరిగినాయని చాలా ఆరోపణలు వచ్చినాయి. సో దానిపైన కమిషన్ వేయండి అని ఎవరన్నారు? జస్టిస్ కౌల్ అన్నారండి. ఓకేనా? సో ఒకసారి దీనిపైన మనము కంప్లీట్గా కాశ్మీర్ ఇష్యూ ఏంటిది, ఆర్టికల్ 370 ఏంటి, ఎప్పుడు తీసుకొచ్చారు, ఇంకా పాలిటీకి సంబంధించిన టోటల్గా ఈ ఇష్యూని సపరేట్ వీడియోలో కవర్ చేద్దాం. సో కరెంట్ అఫైర్స్లో మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి రద్దు నుంచి తీర్పు దాకా ఏమేమి జరిగింది అనేది చూద్దాం. ఓకేనా? ఆర్టికల్ 370 వ్యవహారంలో కీలక పరిణామాలు ఏంటివి అనేది ఒకసారి చూద్దాం. ఏ డేట్ రోజు ఏమేమి జరిగింది. ఓకేనా? ఏ డేట్ రోజు ఏమేమి జరిగిందని ఒకసారి చూద్దాం. సో ఆర్టికల్ 370 వ్యవహారంలో కీలక పరిణామాలు ఏంటి? జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రాతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రస్తుతము కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికరణం 370 రద్దు మొదలు ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు ఏ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయో పరిశీలిస్తే డిసెంబర్ 20, 2018 రోజు ఏం జరిగిందండి? రాష్ట్రపతి పాలన విధించిండ్రు. రాష్ట్రపతి పాలన అనేది జమ్మూ కాశ్మీర్లో విధించడం అనేది జరిగింది. ఆగస్ట్ 5, 2019 ఏం జరిగిందండి? ఈరోజు ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది జరిగింది. కేంద్ర ప్రభుత్వము ఆర్టికల్ 370ని ఏ రోజున రద్దు చేసింది? ఇది చాలా ఇంపార్టెంట్ డేట్, గుర్తుపెట్టుకోవాలి. డేట్స్ కూడా అడుగుతారు అండ్ ఈ ఆర్డర్లో కూడా అడగొచ్చు, కింద పైన చేసి ఆర్డర్లో సెట్ చేయండి అని కూడా అడగొచ్చు. సో నెక్స్ట్ ఆగస్ట్ 6 రోజు వచ్చేసి ఈ ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో తొలి పిటిషన్ ఎవరు వేశారండి? ఎంఎల్ మిశ్రా వచ్చేసి మొట్టమొదటి పిటిషన్ను ఏ రోజు ఆగస్టు 6న సుప్రీంకోర్టులో దాఖలు చేయడం అనేది జరిగింది. ఆగస్టు 10న వచ్చేసి స్థానిక పౌరుల ఆమోదం లేకుండా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను మార్చాలని పేర్కొంటూ వాద్యం దాఖలు చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా ఆగస్టు 10 రోజు ఒక వ్యాజ్యం అనేది దాఖలు చేసింది. నెక్స్ట్ సెప్టెంబర్ 19 ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన సర్వోన్నత న్యాయస్థానం 5 జడ్జెస్తో ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏ రోజు నాడు సెప్టెంబర్ 19 రోజు సర్వోన్నత న్యాయస్థానం వచ్చేసి ఏర్పాటు చేసిందండి. నెక్స్ట్ 2020 మార్చ్ 2 నాడు అధికరణం 370 రద్దు నిర్ణయం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను 7 సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 7 సంబంధించిన 7 జడ్జెస్ ఉన్న ధర్మాసనానికి అది ట్రాన్స్ఫర్ చేయండి అంటే లేదు అని చెప్పింది సుప్రీంకోర్టు. 2020 ఏప్రిల్ 25 జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కోసం జరుగుతున్న కసరత్తుపై తక్షణమే విచారణ జరపాలని దాఖలైన పిటిషన్. ఈ క్రమంలో ఆర్టికల్ 370 రద్దు వ్యవహారంపై వేసవి సెలవుల తర్వాత విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడి. ఓకేనా? 2023 ఆగస్టు 2 నాడు ఏం జరిగింది అంటే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనము విచారణ అనేది ప్రారంభించింది. ఎప్పుడు ప్రారంభించింది అని అడగొచ్చు. సో ఆగస్టు 2, 2023. ఓకేనా? సెప్టెంబర్ 5 రోజు ఏం జరిగిందండి? తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు. నెక్స్ట్ డిసెంబర్ 11 వచ్చేసి అధికరణ 370 రద్దును రాజ్యాంగబద్ధమే అని తేల్చి చెప్పేసింది. ఏ రోజు చెప్పింది? డిసెంబర్ 7న. ఏ రోజు రద్దు చేసింది? ఆగస్టు
5/2019. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాలిటీలో గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఆర్టికల్ 370 వచ్చేసి ఆర్టికల్ 370 వచ్చేసి కశ్మీర్కి ప్రత్యేక ప్రాతిపత్తిని కల్పిస్తుందండి. అండ్ ఆర్టికల్ 35A వచ్చేసి అక్కడి పౌరులకు మాత్రమే అక్కడ భూములు ఆస్తులు కలిగి ఉండటానికి ఈ అధికరణ అనేది వీలు కల్పిస్తుంది. సో ఇది చూసుకోవాలి, క్లియర్గా చూద్దాం ఇంకోసారి ఈ కంప్లీట్గా ఇష్యూని. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా కవర్ చేద్దాం. సో నెక్స్ట్ ఇష్యూ, ఇవాళ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ప్రార్థనా మందిరాల్లోకి మహిళలను అనుమతించండి అనేది న్యూస్ చూస్తున్నామండి. ఇది వక్ఫ్ బోర్డుకు హైకోర్టు ఆదేశాన్ని ఇచ్చింది. హైకోర్టు అనేది వక్ఫ్ బోర్డుకి ఆదేశాన్ని జారీ చేసింది, మధ్యంతర ఉత్తర్వులను కూడా జారీ చేసిందండి. అసలు ఇష్యూ ఏంటిది అంటే మస్జిద్స్లోకి లేడీస్ రావద్దు అని కూడా ఎక్కడ లేదు అని, దానికి సంబంధించి పవిత్ర గ్రంథమైన ఖురాన్లో ఎక్కడ ప్రస్తావించబడలేదు అని కూడా ప్రస్తావించిందో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వక్ఫ్ బోర్డుకు ఆదేశిస్తూ విచారణ అనేది వాయిదా వేసిందండి. విచారణ వాయిదా వేసింది, కానీ ఏమని చెప్పింది అంటే ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించండి అని చెప్పింది. సో వక్ఫ్ బోర్డు అంటే ఏంటిదండి? ఇది ముస్లిం రిలీజియస్ ల్యాండ్స్ ఉంటాయి కదా, ల్యాండ్స్ అండ్ ఆస్తులకు సంబంధించిన వివరాలను ఇది భద్రపరుస్తుంది, దాన్ని చూస్తుంది ఇది. సో వక్ఫ్ బోర్డు అనేది అది. సో మస్జిద్లో అండ్ వేరే సీక్రెట్ ప్లేసెస్లో కూడా మహిళలను అనుమతించాలి. ఎందుకు అంటే ఆర్టికల్ 14 అండి. ఆర్టికల్ 14 వచ్చేసి సమానత్వపు హక్కు, ఈక్వాలిటీ బిఫోర్ ది లా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళని మహిళలను అనుమతించకపోవడం అనేది ఈ ఒక ఆర్టికల్కి విరుద్ధము అనేది ప్రధానంగా హైకోర్టు అనేది చెప్పిందండి. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ 14 అండ్ అంతేనండి. సో నెక్స్ట్ ఇవాళ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఇది నిజంగా ఒక మంచి న్యూస్ అనే చెప్పాలి. గ్రూప్ 1, గ్రూప్ 2 టీఎస్పీఎస్సీకి సంబంధించిన అభ్యర్థులకు, గ్రూప్స్కి సంబంధించిన అందరు అభ్యర్థులకు వచ్చేసి ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పాలి. టీఎస్పీఎస్సీ చైర్మన్ వచ్చేసి రాజీనామా చేశారు. సీఎంను కలిసి సమాచారం ఇచ్చిన జనార్దన్ రెడ్డి గవర్నర్కు రాజీనామా లేఖ సమర్పణ అండ్ గవర్నర్ వచ్చేసి ఆమోదం కూడా చేశారంట. అసలు ఇష్యూ ఏంటిది అంటే టీఎస్పీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1 వచ్చేసి ఫస్ట్ టైం అనేది క్యాన్సిల్ అయిందండి. ఎందుకు క్యాన్సిల్ అయింది? లీకేజ్ వల్ల క్యాన్సిల్ అయింది. సెకండ్ టైం వచ్చేసి సరిగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేదు అనే కారణంతో సెకండ్ టైం కూడా హైకోర్టు క్యాన్సిల్ చేసింది. సో దానికి సంబంధించి మన చైర్మన్ గారు జనార్దన్ రెడ్డి గారే ఉన్నారు. సో దానికి నైతిక బాధ్యత వహించి జనార్దన్ రెడ్డి గారు వచ్చేసి చేస్తున్నారు. ఇంకోటి గవర్నమెంట్ కూడా ప్రక్షాళన చేసిన తర్వాతనే మేము అన్ని ఎగ్జామ్స్ పెడతాం అన్న దానికి వాళ్ళ మాట నిలబెట్టుకున్నట్టే. సో ప్రక్షాళన అనేది స్టార్ట్ అయింది. ఇంకోటి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 పరీక్షలు వచ్చేసి రీషెడ్యూల్ చేస్తామనే న్యూస్ కూడా మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా మంచి విధంగానే ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తారని నా ఇక్కడ ఇష్యూ అండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో రోదసిలో గ్యాస్ స్టేషన్ అనే న్యూస్ కూడా మనం చూస్తున్నాము. హైవేల మీద పెట్రోల్ పంపులు, గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నట్టు రోదసిలో కూడా, రోదసి అంటే స్పేస్ అండి, స్పేస్లో కూడా పంపులు ఉంటే ఎలా ఉంటుంది? రోడ్ల మీద కార్లు ట్రక్కులు కాబట్టి పెట్రోల్ పంపులు అవసరం, అంతరిక్షంలో ఎందుకు అవసరం అనే ఇష్యూని చూద్దాము. సో అంతరిక్షంలో గ్యాస్ స్టేషన్ పెట్టే ఆలోచన ఎవరికి వచ్చింది? ఆర్బిట్ ఫ్యాబ్ అనే యుఎస్ఏకి సంబంధించిన ఒక స్టార్టప్ ఉందండి. ఈ పేరు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. దీని మీదనే క్వశ్చన్ వస్తుంది. ఏ స్టేషన్ అని అడగొచ్చు, ఏ స్టార్టప్ అని కూడా అడగొచ్చు. సో ఆర్బిట్ ఫ్యాబ్ అనే స్టార్టప్ వచ్చేసి ఈ రోదసిలో అంటే అంతరిక్షంలో వచ్చేసి గ్యాస్ స్టేషన్లో పెడదాము అనే ఆలోచన వచ్చింది. అసలు ఎందుకు పెట్టాలి అంటే పాడైపోయిన మన అంతరిక్షంలో ఉన్నటువంటి ఉపగ్రహాలు ఉంటాయి కదా, ఇంధనం అయిపోయిన ఉపగ్రహాలు వాహక నౌకలు వచ్చేసి రోదసిలో అదే పనిగా తిరుగుతున్నాయి.
శిథిలాలుగా మారిన వాటితో అంతరిక్షంలో కాలుష్యం ఏర్పడుతుంది వాటి వల్ల. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అంతరిక్ష కాలుష్యము. సెకండ్ వచ్చేసి ఎలాంటి ప్రయోజనం కూడా లేదు వాటితో. సో ఒకవేళ వాటిలో గ్యాస్ లేదా ఇంధనము తిరిగి నింపితే సేవలను కొనసాగించవచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది కాబట్టి సో ఆ దిశగా ఈ ఆర్బిట్ ఫ్యాబ్ అనే యుఎస్ఏ స్టార్టప్ వర్క్ చేస్తుంది. సో ఎందుకండి, ఒకటైతే అది పొల్యూషన్ అవుతుంది, స్పేస్ పొల్యూషన్ అనేది ఒక ఇష్యూ. సెకండ్ ఇష్యూ వచ్చేసి వాటిలో గ్యాస్ అండ్ ఇంధనం నింపితే అవి మళ్ళీ వర్క్ చేస్తాయి. సో వాటి సేవలను మనం తిరిగి పొందొచ్చు. సో ఆ దిశగా వర్క్ చేస్తున్న ఎవరండి, స్టార్టప్, యుఎస్ఏకి సంబంధించిన స్టార్టప్ ఆర్బిట్ ఫ్యాబ్. సో నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి అయినోళ్ళే రాబందులు, తెలిసిన వారిపైనే అగత్యాలు, స్నేహము ప్రేమ పెండ్లి పేరుతో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయంట. సో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరిని నమ్మకండి, ఎవరిని కూడా నమ్మాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరిని ఒక వేరే ఏమంటారు, నాకు ఆ వర్డ్ రావట్లేదు. సో అందరినీ అనుమానంతోనే చూడండి, ఎవరిని కూడా నమ్మొద్దు. చిన్న పిల్లల నుంచి పెద్ద మహిళల వరకు ఏ మగవాళ్ళని కూడా నమ్మొద్దు. అందరినీ ఒక అనుమానపు చూపుతోనే చూడండి, సరేనా? సో దేశంలో రోజు 88 లైంగిక దాడులు జరుగుతున్నాయని ఎన్సీఆర్బీ డేటా చెప్పింది. 2022లో 31,516 కేసులు నమోదైనాయంట. సో అందులో 5,399 కేసులు రాజస్థాన్ టాప్ స్టేట్లో ఉంది. రాజస్థాన్ వచ్చేసి 814 కేసులతో, తెలంగాణ వచ్చేసి లాస్ట్ స్టేట్గా ఉంది. సో తెలంగాణ గర్వించదగ్గ విషయమే ఇది. సో లాస్ట్ స్టేజ్లో అసలు అమ్మాయిల పైన అఘాయిత్యాలలో తెలంగాణ వచ్చేసి లాస్ట్ ప్లేస్లో ఉంది, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఏ స్టేట్ టాప్లో ఉంది, ఏ స్టేట్ లీస్ట్లో ఉంది అని అడగవచ్చు. సో ఫస్ట్ 3 పొజిషన్స్లో వచ్చేసి రాజస్థాన్, యూపీ, ఎంపీ ఉందండి. తెలంగాణ వచ్చేసి లాస్ట్ ఉంది, ఫోర్త్ కాదు, తెలంగాణ వచ్చేసి లాస్ట్ ప్లేస్లో ఉంది, ఓకేనా? సో ఇక్కడ ఇంకొద్దిగా చూద్దాము అసలు ఇష్యూ ఏంటి అనేది. స్నేహం ముసుగులో కొందరు, ఆన్లైన్ ఫ్రెండ్షిప్ పేరుతో ఇంకొందరు, ప్రేమ ముసుగులో మరికొందరు, పెళ్ళాడతానని మరికొరు, పేర్లు ఏమైతేనేం అంతిమంగా బలవుతున్నది మాత్రం అమ్మాయిలే. దేశంలో ప్రతిరోజు దాదాపు 88 మహిళలు అత్యాచారానికి గురవుతుండడం ఆందోళన కలిగించడమే కాదు, కలవరపాటుతో గురి చేస్తుంది. అత్యధిక మంది మహిళలు అయిన వారి చేతుల్లోనే లైంగిక దాడికి గురి అవుతున్నారు. కంటికి రెప్పలు కాపాడాల్సిన వారే కాటేస్తున్నారు. బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని నోళ్ళు నొక్కేస్తున్నారు. ఇంకొందరు ఇల్లు మొదలు ఆఫీస్ వరకు మహిళలు ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది. సో అయిన వాళ్ళే ఎక్కువగా, అంటే రిలేటివ్స్లోనే ఎక్కువగా ఈ ఘోరాలు జరుగుతున్నాయంట. సో దయచేసి ఆ పరువు పోతుందని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే వాడు వచ్చేసి ఇట్లనే ఇంకెక్కడైనా చేయవచ్చు కదా. సో మనకు జరిగింది వేరే వాళ్ళకి జరగద్దు అనే ఆలోచన ఉండాలి. సో ఇమీడియట్గా మనకు న్యాయం జరగాలి, వాడికి శిక్ష పడాలి. సో ఈ విధంగా ఇమీడియట్గా మనము పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయితే వాడికి శిక్ష పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో ఆ దిశగా అమ్మాయిలు వర్క్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీట్ న్యూ మిస్ ఇండియా యుఎస్ఏ అండి. ఆమె పేరు వచ్చేసి రీజుల్ మైనీ ఆమె పేరు. ఎక్కడ జరిగిందండి మిస్ ఇండియా మీట్ వచ్చేసి ఎక్కడ జరిగింది? న్యూ జెర్సీలో. ఆ పోటీ అనేది న్యూ జెర్సీలో జరిగింది. ఈ 2 పాయింట్స్ అనేటివి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి 2023 నవంబర్ 22-26 వరకు ఆసియన్ ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ అండి. ఏషియన్ ఇండియా మిల్లెట్ ఫెస్టివల్, ఓకేనా? ఏషియన్ ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు.
సో అది ఎక్కడ జరిగింది? ఇండోనేషియాలో జరిగింది. ఓకేనా, నవంబర్ 22 నుంచి 26 మధ్యలో జరిగిందంట. సో ఏ మాల్లో జరిగింది? కసాబ్లాంకా మాల్లో జరిగింది. ఈ దేశం అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఏషియన్ ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో 26/11 ముంబై దాడులకు జరిగి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాను ఏ దేశము ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది? ఏ దేశం అండి? ఇజ్రాయెల్ వచ్చేసి లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిందండి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యూరోప్లో సాంప్రదాయ సాయుధ దళాల ఒప్పందము ట్రీటీ ఆన్ కన్వెన్షన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ యూరప్ నుంచి ఇటీవల ఏ దేశము వైదొలిగింది? సో రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది కదా. సో యుక్రెయిన్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? యూరోప్ సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ ట్రీటీ నుంచి రష్యా అనేది బయటకు వచ్చిందండి. సో ఓకేనా, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. యునెస్కోకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే అది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ UCCNలో ఇటీవల స్థానం పొందిన 2 భారతీయ నగరాలు ఏవి? సో ఏవండి? కోజికోడ్ 1, గ్వాలియర్ 1. గుర్తుంటాయా? సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో తెలంగాణ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. మినిస్ట్రీస్ అనేటివి కేటాయించడం అనేది జరిగింది. ఎవరికి ఏ మినిస్ట్రీ అనేది చిన్న ఎగ్జామ్స్లో అడగవచ్చు. సో చూసుకోవాలి. సో తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సబ్మిటెడ్ ద లిస్ట్ ఆఫ్ మినిస్టర్స్ అండి. పోర్ట్ఫోలియోస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భట్టి విక్రమార్క గారికి ఏ శాఖ ఇచ్చిండ్రండి? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వుడ్ బి హెడింగ్ ద క్రూషియల్ పోర్ట్ఫోలియోస్ ఫినాన్స్ అండ్ ప్లానింగ్ అండ్ ఎనర్జీ అండి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫినాన్స్, ప్లానింగ్ అండ్ ఎనర్జీ. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇరిగేషన్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్. దామోదర్ రాజనరసింహ గారికి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అలాంగ్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సో నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ. ఓకేనా, కొండా సురేఖ గారికి మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎండోన్మెంట్స్. ఓకేనా, సో అనసూయ అండ్ సీతక్క గారికి పంచాయతీరాజ్ శాఖ అండ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండి. సో నెక్స్ట్ పొన్నం ప్రభాకర్ గారికి బీసీ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరిగింది. శ్రీధర్ బాబు గారికి ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్ అండ్ అలాంగ్ విత్ ద లెజిస్లేటివ్ అఫేర్స్ అండి. సో ఐటీ మినిస్టర్ ఎవరు అని చాలా చర్చ జరిగింది. సో శ్రీధర్ బాబు గారికి ఐటీ శాఖ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మహాలక్ష్మి స్కీమ్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ న్యూస్ వచ్చేసి అదే. సో అది ఎవరికండి? ఉమెన్కి, మహిళలకు అండ్ గర్ల్స్కి అండ్ ట్రాన్స్జెండర్స్కి. సో December 9న స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఏ బస్సుల్లో అండి? పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ 2 బస్సులు మాత్రమే. సో డీలక్స్, సూపర్ లగ్జరీలో మాత్రం ఆ ఫెసిలిటీ అనేది లేదు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైన్డ్ ఏ కాంట్రాక్ట్ విత్ ద టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్. మినిస్ట్రీకి సంబంధించిన ఏ ఇష్యూ అయినా సరే మన పాయింట్ ఆఫ్ వ్యూలో, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సివిల్ సర్వీసెస్ కావచ్చు, TSPSC కావచ్చు, APPSC కావచ్చు, మనకు ఇంపార్టెంట్ అయిపోతుంది. ఓకేనా, సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎవరితో కాంట్రాక్ట్ని సైన్ చేశారండి? TCIL అంటే టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్. ఓకేనా, సో ఇది దేనికి సంబంధించింది అంటే డిజిటల్ ఆర్మర్డ్ ఫోర్సెస్కి సంబంధించింది. సో ఆర్మర్డ్ ఫోర్సెస్ని డిజిటల్గా చేస్తున్నారు. సో దానికోసం సంబంధించింది. ఇంకా చెప్పాలంటే డిజిటల్ కోస్ట్ గార్డ్స్కి సంబంధించింది. కోస్ట్ గార్డ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి డిజిటల్గా ఈ సౌకర్యాలన్నింటి కల్పించడం అనేది జరుగుతుంది. ఏ కంపెనీ? TCIL. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయండి. ఒకటి ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే. ఏ రోజు? ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే వచ్చేసి December 9 వచ్చేసి యాంటీ కరప్షన్ డే, ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే. సో ఇక్కడ ఏం అడగచ్చు అంటే ఒకటి డేట్ అడుగుతారు, లేదంటే థీమ్ అడుగుతారు. సో థీమ్ ఏంటిది అంటే UNCAC at 20 యునైటింగ్ ద వరల్డ్ అగెన్స్ట్ కరప్షన్. ఓకేనా, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఇది అండి.
సో ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.